విజయవాడలో వర్ష బీభత్సం సృష్టించింది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మరోవైపు పాముల కాలువ, వాగులేరు కట్టలు తెగడంతో సుందరయ్య నగర్, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్లోని రోడ్లన్నీ జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. విజయవాడలో వర్షం బీభత్సం సృష్టించింది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పాముల కాలువ, వాగులేరు కట్టలు తెగడంతో సుందరయ్య నగర్, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్లోని రోడ్లన్నీ జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని అమరావతి బ్యూరో సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. మూర్తి, మనం చూసుకున్నట్లయితే ఏదైతే నిన్న నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలు అయితే మాత్రం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని మనం చెప్పాలి. అదేవిధంగా కృష్ణా జిల్లా రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని చోట్ల కూడా, అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కృష్ణా నది ఎండింగ్ పాయింట్ కి వచ్చేటటువంటి ఎదురుమండి దీవులు కావచ్చు, మరియు అదేవిధంగా ఎడ్లంక, అదేవిధంగా విజయవాడకి దగ్గరలో ఉన్నటువంటి అటు నూజివీడు మరియు విసన్నపేట, ఇబ్రహీంపట్నాల్లో కట్టలు, ఏదైతే చెరువులు కట్టలు తెంచుకురావడంతో గ్రామాల్లోకి, అటు ఇబ్రహీంపట్నంలో కట్టలు తెగిపోయి ఇంద్రమ్మ ఇళ్లలోకి, ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా పూర్తిగా కూడా ఏదైతే ఈ జల ప్రళయం ఏదైతే ఉందో ఈ వర్షానికి సంబంధించి ఇవన్నీ కూడా అందరినీ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా జల దిగ్బంధంలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా నేషనల్ హైవేలు కూడా మనం చూసుకున్నట్లయితే విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి నేషనల్ హైవేలు కూడా జల దిగ్బంధంలో చుట్టుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎక్కడక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే హనుమాన్ జంక్షన్ హైవే మీదకి వాటర్ రావడంతో అక్కడ వాటర్ కూడా, అక్కడ ట్రాఫిక్ కూడా జామ్ కావడం, అదేవిధంగా ఇటు టోల్ గేట్ మనం చూసుకున్నట్లయితే కంచిచర్ల టోల్ గేట్, ఇతర ప్రాంతాల్లో కూడా హైవేల మీదకి వాటర్ రావడంతో వన్ వే మీదుగా నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా మొత్తం మీద ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక పలు చోట్ల భారీగా వర్షం పడినటువంటి పరిస్థితి. విజయవాడలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల ఫైర్ ఇంజిన్ సిబ్బంది ఏదైతే మోటార్లు పెట్టి బయటకు తోడి కాలనీలను బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నిన్న ఇరిగిపడినటువంటి కొండ చర్యల్లాగా మళ్ళా పడేటటువంటి అవకాశం ఉండడంతో ఆ కొండ ప్రాంత ప్రజలందరినీ కూడా సేఫ్ సైడ్ గా వాళ్ళందరినీ కూడా రక్షిత ప్రాంతాలకైతే అధికారులు తరలిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ భోజన వస్తువులు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.